బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 2 పరీక్షల నేపథ్యంలో మొబైల్ ఫోన్ల డిపాజిట్ పేరిట 100 రూపాయల అక్రమ వసూళ్లు. ఈ రోజు నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షల నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలోని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సెంటర్ వద్ద గ్రూప్ 2 పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులు తమ మొబైల్ ఫోన్లను అక్కడ డిపాజిట్ చేసుకునే క్రమంలో ప్రతి ఒక్క విద్యార్థి నుంచి 100 రూపాయలను అక్రమంగా వసూలు చేయడం జరుగుతోంది. ఇదేమిటని అక్కడ డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బందిని ప్రశ్నిస్తే వారి వద్ద నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో విద్యార్థులున్నారు. కావున వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. అన్న 50 100 ఉంది. చేంజ్లో అన్న 50 అలా తీసుకొచ్చిన పేరెంట్స్ అందరికీ అనుకోవాలి. మొబైల్ ఫోన్ క్యారీ అవుతుంది, క్యారీ అవుతూ పోవాలి. ఎగ్జామ్ తొందరగా సమర్థులు అమ్మ తొందరగా ఫాస్ట్ మొబైల్ ఫోన్ బయట పెట్టుకుని పోవాలి. మొబైల్ ఫోన్ బయట పెట్టుకుని పోవాలి. 100 రూపీస్ అసలు చార్జ్ ఎక్కడ డబ్బులు లేకుండా వస్తాం ఇక్కడికి. 100 రూపీస్ ఎలా పే చేస్తామండి ఇక్కడ? ఇది మరి ఘోరం అండి. ఎన్మన్నారు కదా మరి ఘోరం అండి. జస్ట్ డిపాజిట్ అండి, బ్యాంక్ డిపాజిట్ కి 100 రూపీస్ తీసుకుంటారా? ఇట్లా ఎప్పుడైనా వసూలు చేయంగా చూసినా ఇప్పుడే ఫస్ట్ టైం గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 సారీ గ్రూప్ 3 తీసుకోవాలండి. గ్రూప్ 2 కి తీసుకుంటారండి. ఓన్లీ యాజమాన్యం కాలేజ్ యాజమాన్యమే తీసుకుందాం అనుకుంటారా లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటా అనుకుంటారా? ఈ డబ్బులు యాజమాన్యం తీసుకుంటాం అనుకుంటామండి. మీరు అడిగారు అవ్వాలని ఏం రిప్లై ఇవ్వట్లేదు. మిస్టేక్ పెట్టుకోవడం లేకుండా అని చెప్తున్నారు వాళ్ళు. సార్ మీ పేరేంది? ఇక్కడ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడానికి వస్తే వారి దగ్గర నుంచి మొబైల్ పెడితే మొబైల్ డిపాజిట్ గురించి అని ఒక 50 రూపాయలు మీరు వసూలు చేస్తున్నారు. ఆ 50 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు? అవి ఎక్కడికి పోతాయి? ఆ డబ్బులు స్టూడెంట్ దగ్గర డబ్బులు తీసుకోమని మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? దాని గురించి వివరణ ఇవ్వండి మాకు. మేనేజ్మెంట్ తో మాట్లాడుకోండి సార్. Who is the management? Where is the management? మేము సెక్యూరిటీ అండి. మీరు ఏదన్నా మీరు మేనేజ్మెంట్ మీరు ఇప్పుడు పిలిపిస్తున్నారా? మేనేజ్మెంట్ ను మీరు పిలిపిస్తున్నారా? మాట్లాడండి. ఎంతసేపు పిలిపిస్తున్నారా? మీరు కూర్చొని మాట్లాడిపిస్తా. కూర్చొని అంటే పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవద్దు సార్. సార్ రిక్వెస్ట్, పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవద్దు. నేను తెచ్చిన 100 రూపాయలు ఇప్పుడు చెప్పండి. మొబైల్ కు డబ్బులు తీసుకోవద్దు డిపాజిట్ అని మేము అంటున్నాం. ఒకటి గుర్తుంచుకోండి, మేనేజ్మెంట్ ఆగండి. మీరు సార్ మేనేజ్మెంట్ ఎవరు? ఏ మేనేజ్మెంట్? మేమన్నారు నేను అడిగేది మేనేజ్మెంట్ అంటే హాస్పిటల్ మేనేజ్మెంటా, ఎగ్జామ్ మేనేజ్మెంటా, గవర్నమెంట్ మేనేజ్మెంటా, లేకపోతే మీ బాసా మీరా? మా బాస వస్తారు మాట్లాడారు. సరే ఇప్పుడు మీ బాస్ వచ్చే వరకు స్టూడెంట్స్ లోపలికి అలౌ చేయొద్దా? మొబైల్ వాళ్ళ దగ్గర ఉండనా? మరి మొబైల్ తీసుకెళ్ళాలి కదా. మొబైల్ తీసుకోవాలంటే డబ్బులు కట్టాలి కదా. ఇప్పుడు మొబైల్ డిపాజిట్ డబ్బులే తీసుకుంటున్నావు కదా. ఎప్పుడు చేయలేరు, ఎక్కడ చేయలేరు, ఇప్పుడే చేసారు మీరు. సరే మీ మేనేజ్మెంట్ పిలిపియండి, మీ మేనేజ్మెంట్ పిలిపియండి. మిమ్మల్ని కలెక్ట్ చేయమన్న ఎవరు? పేరు చెప్పండి. మేనేజ్మెంట్ అంటే ఏ మేనేజ్మెంట్? మాట్లాడండి సార్ నేను చెప్పేది ఒకటి. మేనేజ్మెంట్ ఏ మేనేజ్మెంట్? అసలు మీ స్టాప్, మీ డ్యూటీ ఏంది? మీరు ఎక్కడ స్టాప్? మీరు చెప్పండి. ఏం సెక్యూరిటీ? హాస్పిటల్ సెక్యూరిటీ కదా. ఓవరాల్ క్యాంపస్ సెక్యూరిటీ కదా. మీ క్యాంపస్ మేనేజ్మెంట్ ఈ డబ్బులు వస్తాయని చెప్పిందా? అవును చెప్పింది. మరి మీకు ఎగ్జామ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు సార్, గవర్నమెంట్ మీకు ఎగ్జామ్ ఇక్కడ అలాట్ చేసినప్పుడు, గవర్నమెంట్ మీకు ఇక్కడ అలాట్ చేసినప్పుడు సార్ 1 మినిట్ ఇక్కడ ఆన్సర్ చెప్పండి. మీరు ఇక్కడ చెప్పండి ఆన్సర్. సార్ ఇక్కడ మీరు ఆన్సర్ చెప్పిపోండి. గొడవ కాదు ఇది. మీరు డబ్బులు తీసుకోవద్దు, తిరిగి డబ్బులు ఇచ్చేయాలి స్టూడెంట్ కు. ఏ రకంగా డబ్బులు వసూలు చేస్తారు మీరు? మేనేజ్మెంట్ ఎప్పుడు పిలిపిస్తారు? పిలిపియండి. మేనేజ్మెంట్ పిలిపియండి, మాట్లాడతాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.